చిరంజీవి గారు నిన్న మాట్లాడిన స్పీచ్ ఆ తర్వాత ఈరోజు ఒక ట్వీట్ వేశారు. నరేంద్ర మోడీ గారు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్. న్యూ ఏజ్ మెగాస్టార్ అని ఒక కాయిన్ చేయటం అనేది నాకు చాలా తృప్తినిచ్చింది అని. అవార్డు రావాల్సిన అవసరం లేదు, అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. ఈ అనేయటంతో ఇప్పుడు ఎవరికి వాళ్ళు గతంలో వచ్చినటువంటి అవార్డులు అవి కూడా ఇలా మ్యానిపులేట్ చేసినవేనా, మేము చేయదలుచుకుంటే చేయగలం కానీ మేము అలా అనుకోవడం లేదు అని సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి ఒక చర్చకి ఇది అగ్గినిప్పు రాజేసినట్టుగా భావిస్తున్నారు కొంతమంది. భరద్వాజ గారు చిరంజీవి గారు నిన్న మాట్లాడిన స్పీచ్ ఆ తర్వాత ఈరోజు ఒక ట్వీట్ వేశారు. ప్రధానితో రామ్ చరణ్ గారు ఉన్న అవును ఫోటో పెట్టేసి ఆ రెండు గమనించారా? న్యూ ఏజ్ మెగాస్టార్ అని చెప్పేసి న్యూ ఏజ్ మెగాస్టార్ అని ఒక కాయిన్ చేయటం అనేది నాకు చాలా తృప్తినిచ్చింది అని ఆయన వేదిక మీద కూడా చెప్పాడు. చెప్పి పుత్రోత్సాహము ఏదైతే ఆయన ట్వీట్ చేశాడో టోటల్గా ఆ కంటెంట్ని మాట్లాడుతూ తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంటూ మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విషయాన్నే ట్వీట్ చేశాడు. అంటే ఉపన్యాసం అందరూ వినరేమో అని చెప్పి ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేస్తూ ట్వీట్ చేయడం వెనకాల ఉద్దేశం అదే ఆయనకి. ఓకే. అయితే ఆ ఉపన్యాసంలో ఆయన చాలా అంటే పెద్ద సినిమాకి సంబంధించి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యాడు. పర్టికులర్గా రామ్ చరణ్ కంట్రిబ్యూషన్ గురించి చాలా ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఆ ఉద్వేగం ఇంతకు ముందు కూడా పంచుకున్నాడు ఆయన. ఇది ఆయన సినిమా చూసిన తర్వాత యూనిట్ని ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన సందర్భంగా మెన్షన్ చేసిన చాలా విషయాలు నేను ఉపన్యాసంలో కూడా దొరికాయి. అదే కంటెంట్ ఇంకొంచెం ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన. అదే మాట్లాడుతూ ఒక అవార్డుల ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు. అవును, అవార్డుల ప్రస్తావన వచ్చింది, మొదటి నుంచి నడుస్తోంది ఇది అభిమానుల్లో. అంటే ఈ చిత్రం ద్వారా జాతీయ పురస్కారం సాధిస్తాం మేము అనే మాట డైరెక్టర్ గారు కూడా అన్నాడు, ఆయనకి రావాలి అని. ఆయన అంటే నిజానికి దానికి తగినటువంటి అర్హతలు సంపూర్ణంగా ఉన్నటువంటి నటుడు రామ్ చరణ్. పర్టికులర్గా ఈ క్యారెక్టర్ ద్వారా ఆయనలోని నటుడు విపరీతంగా ఎలివేట్ అయ్యాడు అనేది ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే చిరంజీవి గారు నిన్న వేదిక మీద మాట్లాడుతూ అవార్డు వస్తుంది అనేది చాలామంది మాట్లాడారు కానీ వచ్చినా రాకపోయినా అన్నాడు ఆయన. ఓకే. వచ్చినా రాకపోయినా రామ్ చరణ్ నటుడిగా ఏమిటో ప్రపంచానికి అర్థమైంది అనే మాట ప్రస్తావించాడు ఆయన. ఈ ప్రస్తావించటంతో పాటు ఇంకొక అడుగు ముందుకు వేసి అవార్డులు సాధించటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి అనేది కూడా అనేసాడు ఆయన. ఈ అనేయటంతో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒక రకమైన గుంజాటనలో పడేటువంటి పరిస్థితి. ఆ గతంలో వచ్చినటువంటి అవార్డులు అవి కూడా ఇలా మ్యానిపులేట్ చేసినవేనా, లేదు ఈయన చెప్పిన పద్ధతిలో తెచ్చుకున్నవా అనే సందేహానికి బయట డిస్కషన్కి తావిచ్చే పద్ధతిలో ఆ మాట మాట్లాడేశాడు ఆయన. ఓకే. మాట్లాడుతూ అంటే ఆయన ఇంటెన్షన్ అది కాకపోయి ఉండొచ్చు. వదిలేండి. ఆయన దీనికి అనేక మార్గాలు ఉన్నాయి, మేము చేయదలుచుకుంటే చేయగలం కానీ మేము అలా అనుకోవడం లేదు అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. మేము అలా అనుకోవడం లేదు, ఒకవేళ ఆర్గానిక్గా వస్తే ఓకే, రాకపోయినా దీని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ దాదాపు అదే అభిప్రాయాన్ని చెప్పారు కాబట్టి ప్రజల నుంచి అవార్డు వచ్చినట్టుగానే భావిస్తాం మేము అన్న ధోరణిలో ఆయన ప్రసంగం నడిచింది. అదొకటను రంగస్థలం టైంలో సుకుమార్ గారు పదే పదే ప్రస్తావించాడు, రంగస్థలానికి అవార్డు రావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు బలంగా అని చెప్పేసి. కోరుకున్నాడు. నిజానికి ఆ రోజునే ఈ కళ నెరవేరుంటే ఒక రకమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే ఎవరు మొదటి జాతీయ పురస్కారం తీసుకున్న నటుడు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ నుంచి. జాతీయ పురస్కారం, నేషనల్ అవార్డు అంటారు. జాతీయ పురస్కారం అందుకున్నటువంటి తొలి తెలుగు నటుడు లేదు తొలి తెలుగు కథానాయకుడు అన్న కేటగిరీలో వెళ్ళినప్పుడు వేరే పేరు వచ్చేస్తుంది అక్కడ. అలా కాకుండా రామ్ చరణ్ పేరు అలా వచ్చి ఉంటే రంగస్థలం నాటి అభిప్రాయం అది వర్కౌట్ అయ్యి, అంటే వాళ్ళు ఆ రోజున అది యాక్చువల్గా కేవలం లోకల్ మార్కెట్ సినిమాగానే చేశారు కానీ జాతీయ పురస్కారాలకు కూడా పోటీకి పంపచ్చు. చిన్న సినిమాలు లోకల్ మార్కెట్ సినిమాలు చాలా వచ్చినాయి కదా. చాలా వచ్చినాయి, చాలా అవార్డులు తీసుకున్న సినిమాలు అనేక ఉన్నాయి. బెస్ట్ డైరెక్టర్గా
అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లిరిక్ రైటర్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వేటూరి సుందరామూర్తి గారు, వీళ్ళందరూ. కాబట్టి ఆ ధోరణిలో ఒక పురస్కారం గనక దక్కుంటే ఆ సినిమాకి, రంగస్థలంకి ప్రాపర్గా పుష్ చేసి ఉంటే, అంటే శ్రద్ధ పెడితే పని అవుతుంది అనేది ఒకటి ఆస్కార్ సందర్భంగా రాజమౌళి గారు ప్రపంచానికి చెప్పారు. అంటే దానికి సంబంధించి ఎవరైతే దానిలో ఓటింగ్లో పాల్గొంటారో వాళ్ళకి కంటెంట్ విశదీకరించి చెప్పి అర్థం చేయించగలిగితే పని అవుతుంది. అవును, మన దగ్గర ఉన్న కంటెంట్, మా దగ్గర ఏదో కంటెంట్ ఉంది, దీన్ని ఒకసారి మీరు చూడండి అని చెప్పేసి మనం అప్రోచ్ అవ్వాలి కదా, పుష్ చేయాలి కదా పుష్ చేయాలి సినిమాని. ఆ పుషింగ్ కనుక ఆ టైంలో జరిగి ఉంటే చిరంజీవి గారి కళ సాకారమై ఉండేది. అదేలేండి. బహుశా ఆ పెయిన్ కూడా ఎక్కడో నడుస్తోంది ఆయనలో. అందుకని ఆ ప్రస్తావన చేశాడు ఆయన. అంటే ఏది ఆయన తనకు అనిపించినట్టుగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఒక మాట అన్నాడు ఆయన, నా పర్సనల్ ఫీలింగ్స్, చాలా పర్సనల్ ఇంటి విషయాలు కూడా ఇక్కడ మాట్లాడేస్తున్నాను అన్నాడు. అంటే ఆ స్థాయి ఎమోషనల్గా ఉన్నాను నేను అనేది కన్వే చేయడానికి ట్రై చేశాడు. ఆ ట్రై చేసే క్రమంలో ఇవన్నీ దొర్లినాయి. దీని మీద బయట రకరకాల చర్చలు మొదలైపోయినాయి. ఆల్రెడీ ఒక చర్చ ఉంది చాలా కాలంగా, సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి ఒక చర్చకి ఇది అగ్గినిప్పు రాజేసినట్టుగా భావిస్తున్నారు కొంతమంది. దేనికి నుంచి? ఏది అంటే ఈ పురస్కారానికి సంబంధించి పుష్పకి అవార్డు వచ్చింది. ఈ రంగస్థలంకి పుష్ అయి ఉంటే కనుక నిజానికి ఆ క్రెడిట్ ఇక్కడ వచ్చేది. ఈ కుటుంబాల మధ్య ఉన్నటువంటి అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేటువంటి ఒక పాత చర్చలోకి దీన్ని తీసుకెళ్ళి ఆ కోణంలో మాట్లాడేస్తున్నారు. అదేలేండి, మీరు అర్థం ప్రతి ఒక్కళ్ళు దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రతిదీ. అదే డీకోడ్ చేసే క్రమంలో ఈ పాత వార్తలకి ఈ కొత్త అంశాన్ని జోడించి ఒక కొత్త కథని అల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు అది. ఎందుకంటే వృత్తిపరమైన స్పర్ధ వేరు, కుటుంబ బాంధవ్యాలు వేరు. అది ఆల్రెడీ అనేక సందర్భాల్లో వాళ్ళు ఉదాహరణ పూర్వకంగానే చెప్పారు, ఆచరణాత్మకంగా కూడా చూపించారు. కాబట్టి ఆ ఏరియా ఆ చర్చలోకి వెళ్ళక్కర్లేదు. కానీ ఇతను డిజర్వ్ అనేది వాస్తవం. ఆ డిజర్వ్ అనేది అందరూ ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అయింది జరిగితే మంచిదే, జరగకపోయినా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నంత వరకే ఆయన మాటలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. అనవసరమైన వివాదాల్లోకి చిరంజీవి గారి ఉపన్యాసాన్ని లాగాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, అదేలేండి. మొత్తం ఆయన చాలా విషయాలు మాట్లాడారు, 22 నిమిషాలు 23 నిమిషాలు మాట్లాడుతున్నారు కదా, సుదీర్ఘంగా చాలా విషయాలు చెబుతూ ఒక సినిమాకి డెడికేట్ అవ్వటం అంటే తను ఎర్లీ డేస్లో ఆ గూండా ట్రైన్ ఎపిసోడు అవన్నీ మాట్లాడాడు ఆయన. నిజానికి ఆ ట్రైన్ ఎపిసోడు అది ఆ రోజుల్లోనే చాలా డిస్కసివ్ పాయింట్గా మారింది. ఏమిటి మరి ఇలా చేస్తున్నాడు అని రిస్కీ షాట్లు అవి అలాంటివి చాలా చేశాడు ఆయన. ఆ టైంలో వచ్చిన సినిమాల్లో యమకింకరుడు సినిమాలో చాలా రిస్కీ షాట్స్ చేశాడు తను. అంటే తను ఏం చేయగలడు అనేది ప్రపంచానికి ఎగ్జిబిట్ చేయటం కోసం ఆ విన్యాసాలన్నీ చేశాడు ఆ టైంలో. ఓకే, అది వర్కౌట్ అయింది. ఆయన అన్నట్టుగా అభిమానుల్ని ఒక రకంగా ఆయన వైపు నిలబెట్టడంలో ఇలాంటివన్నీ ఉపయోగపడ్డాయి. అది అవన్నీ పంచుకున్నాడు ఆయన, పంచుకోవాలి అనిపించింది. నేను ఎలాగైతే ఆ రోజుల్లో కష్టపడేవాడిను, మా అబ్బాయి అలా కష్టపడుతున్నాడు అనేది నాకు సంతృప్తినిస్తోంది అనేది ఆయన ఆ పుత్రోత్సాహము అనే కాంటెక్స్ట్లో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ తన తండ్రి గారు చెప్పిన విషయం కూడా పట్టుకొచ్చాడు ఆయన. పట్టుకొచ్చి నేను అంటే ఆయన ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో. ఆ గుండా షాట్ తీసేటప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ. ఇబ్బంది పడి ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు నా పెయిన్ నీకు అర్థం కాదు, రేపు పొద్దున నీకు కొడుకు పుట్టి అతను ఇలా హీరో అయ్యి ఇలాంటి రిస్కీ షాట్స్ చేసినప్పుడు నీకు నా పెయిన్ అర్థమవుతుంది అన్నాడు. నాకు అర్థమైంది, మొన్న ఈ కంటికి ప్రమాదం జరిగినప్పుడు అది ముందు ఏదో చిన్నది రోప్ సీన్ ఎక్కడో అది గీరుకుంది అని అన్నారు, కానీ కొంచెం లోతుగానే తగిలినట్టుగా అనిపించింది. తర్వాత ఆయన డాక్టర్లకు అభినందనలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది, ఏదో కొంచెం సీరియస్గానే ఉంది వ్యవహారం అని. ఆయన అదేమీ పట్టించుకోకుండా ట్రీట్మెంట్ నడుస్తూ ఉండగానే షూటింగ్కి వచ్చేసాడు. ఆ వచ్చేయటము ఈ ధోరణి ఇదంతా కూడా డెడికేషన్ టువర్డ్స్ మూవీ అన్న అకౌంట్లోకి వెళ్ళింది.
కాబట్టి అంత అంకిత భావంతో పనిచేస్తున్నాడు. మేము ఫస్ట్ టైం ఆ ఫోటో చూసినప్పుడు అంటే అక్కడి నుంచి ఒక స్నాప్ పంపించారు ఈయన. ఆ పంపించిన స్నాప్ చూసి చాలా చలించిపోయాను నేను. తర్వాత డాక్టర్లు పెద్ద ఇబ్బంది లేదండి, మేము సెటరైట్ చేయగలము అని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది అదేలే. అని చెప్పాడు ఆయన. చెప్పి ఇలాంటి ప్రమాదాలు అనేకం జరుగుతాయి, జరిగినప్పటికీ మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేటివ్ టోన్లో చాలా విషయాలు మాట్లాడాడు. అలా ఆ లెవెల్కి ఈ సినిమా సక్సెస్ కావచ్చు. అయితే వాళ్ళు 450 పోస్టర్ వేశారు. ఆ పోస్టర్ వేస్తున్న సందర్భంగా ఈ ఈవెంట్ అదే 420 అనే వాళ్ళు మాట్లాడారు, 20 దగ్గర కానీ కొంతమంది మాట్లాడారు 420 అని. ఇంకా ఉంది, రన్ ఉంది, ఇంకా నడుస్తోంది సినిమా. నడుస్తోంది కాబట్టి కంక్లూడింగ్ ఫిగర్ ఏంటనేది చివరిలో చెప్తారు ఎలాగో. అదే అదే. కాబట్టి ఆ ఫిగర్ వచ్చిన తర్వాత ఆ సినిమా అంటే దాని స్టామినా, ఆయనకి లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి స్టామినాని అయితే ప్రూవ్ చేసింది సినిమా. కాబట్టి ఇది చాలు, ఇది తృప్తికరంగానే నడిచింది సినిమా. ఓకే. కంపారిటివ్గా ఇంతకు ముందు ఉన్నటువంటి 2 సినిమాలు చాలా ఇబ్బంది పెట్టినాయి. అది ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు. దాని నుంచి అయితే రామ్ చరణ్ బయటకు వచ్చేసాడు. ఓకే. బయటకు వచ్చాడు. నెక్స్ట్ సినిమా మీద చాలా హోప్స్తో ఉన్నాడు. అవును. ఆ హోప్స్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను అన్ని విధాలుగా అనే కాన్ఫిడెన్స్ని సుకుమార్ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బాధ్యత అదే. ఆ సినిమాని ఆ లెవెల్కి తీసుకెళ్ళటం అనే రెస్పాన్సిబిలిటీని ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. నేషనల్ మార్కెట్ రీసౌండ్ రావాలి. అదే నేషనల్ మార్కెట్లో రీసౌండ్ వచ్చి ఇదే లెవెల్ ఫిగర్ అక్కడ కనుక కనిపిస్తే అప్పుడు మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది. ఆయన హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ. చిరంజీవి గారు అప్పుడు ఎలా మాట్లాడతారనేది అప్పుడు విందాం మళ్ళీ. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్